ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. సీజన్ ఆరంభానికి ముందే ప్లేయర్ల బదిలీతో వార్తల్లో నిలిచిన మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇవాళ గువాహటి వేదికగా తలపడనున్నాయి. గత ఏడాది ఇరు జట్లు పేలవ ఆట తీరు కనబర్చాయి. పాయింట్ల పట్టికలో చెన్నై అట్టడుగున నిలవగా రాయల్స్ 9వ స్థానానికి పరిమితమైంది. దశాబ్ద కాలానికి పైగా రాయల్స్ కు కీలక ఆటగాడిగా ఉన్న సంజు శాంసన్ ఈసారి చెన్నై ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. ఇక ఇటు సిఎస్కే తరపున చాలా ఏళ్లు ఆడిన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన పాత జట్టు రాజస్థాన్ తరపున బరిలోకి దిగనున్నాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి సంజు ఇన్నింగ్స్ ఆరంభించనుండగా శివం దుబే, ఆయుష్ మాత్రే, కార్తిక్ శర్మతో చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. వేలంలో 14.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. బౌలింగ్లో ఖలీల్, నూర్ అహ్మద్, అకిల్ హుసేన్, హెన్రీ కీలకం కానున్నారు. మరోవైపు రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ జట్టు కూడా స్ట్రాంగ్ గానే ఉంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, హెట్మర్, జురేల్ రూపంలో ఆ జట్టులో హిట్టర్లు ఉన్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో జడేజా ఎక్స్పీరియన్స్ రాయల్స్ కు అదనపు బలం. స్టార్ పేసర్ ఆర్చర్, ఆడమ్ మిల్నే, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్లతో బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బలంగానే కనిపిస్తోంది.